కొంచెం ఎగురుతుంది ఇక. ఓ కరుతుంది, నన్నే కరుతాడు ఇది. మనకు ఒకటైతే గిల్లది పడ్డది. అగో ఇంకోటి వెనక పుడుతుంది. వెనకోటి పుడుతుంది చూడండి. వెనక పోయిన సంవత్సరంలో కిల్లర పడే, ఈసారి మాత్రం ఇదైతే కట్టేకైతే దారం టైట్ ఉన్నది. ఓ పెద్దగా ఉంది భూమి. వావ్ ఆడుతుంది. ఇట్లా పట్టుకుంటావు నువ్వు, ఇస్తావా? ఇట్లా పట్టుకొని ఇట్లా నడుతుంది. ఇది మాత్రం పెద్దగా ఉన్నది. బావి బొందలకు పోదామని చూసింది. ఇది బావి బొంద ఉన్నది ఇన్నోటి కాడ నుండి, దాటి నుండి అటు పోదామని చూస్తుంది. ఉంటుందంటే అందాదా. అవతలి రాగే ముప్పావు కిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం చూడండి, పొడేలు అయితే పడ్డది. 3/4 కిలోది ఒకటి పడ్డది. రాంగా చూసుకుంటూ రాంగా ఈ కట్టెకు ఒకటి పడ్డది. ఇక్కడ బావి బొంద ఉంది. బావి బొందలకి వెళ్ళిందో తెలియదు, లేకపోతే ఈ లోపలికి వెళ్ళి వచ్చిందో తెలియదు. ఈయన అయితే ఒకటి లక్కు తాకింది ఫ్రెండ్స్. ఇంకా చూసుకుంటూ పోదానే వారికి అయితే ఒకటి వాళ్ళే 10 గాలను ఎత్తిన పడై కావచ్చు అనుకున్నా, కానీ ఇక్కడ ఒకటి అయితే టైగర్ తాకింది. 3/4 కిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఆగవే దీన్ని చంపితే కథం వేయనట్టే పైసలు. పానం ఉంటేనే పైసలు దీనికి. చచ్చిపోతే మాత్రం ఇయ్యరు. అది ఇప్పుడే చచ్చిపోయిందన్నా నమ్మరు. అందుకొరకే దీన్ని పానంతో పట్టుకపోవాలి. పానం ఉంది అనేది ఒకటైతే పడ్డది. ఈ చేపలు అయితే ఇక పెట్టిన మాత మాత్రం ఒక్క చేపలు, దీని చేపను కూడా తినలేదు. ఇది చేపలు గురియలు రాలే, ఇటు మాకనే బొమ్మ రాలేదు అన్నమాట. కొంచెం గడ్డి లేదు కాబట్టి గడ్డలు ఎక్కువ ఉన్నది, పర్లేదు. మాదని కూడా ముట్టుకోలే. ఇది ఒక్కటే పడ్డది. చూసుకుంటా దీని కూడా వాళ్ళు చేపలు కూడా తిన్నాయి. మన రాత్రి చిన్న చేపలు కూడా కడకు రానంటున్నాయి. ఎందుకంటే ఎనీళ్ళు ఉంటాయి కూడా పడే ఫ్రెండ్స్. ఎనీళ్ళు ఉన్నట్టున్నది మధ్యలో నుండి. ఒక పొద్దుకంగా 10 గంటల వరకు ఎన్నెల కొడుతుంది కదా, అవి పొద్దుకంగా తిరిగిన బాపతి అయితేనే పడతాయి. ఒకటైతే పడ్డది ఇప్పటికైతే. ఇంకనైతే వాళ్ళే ఇంకో 10 గాలాలు అయితే ఉన్నాయి. చూసుకుంటూ పోతానా. ఇంకో ఇన్ని గాలాలు ఎత్తినా ఒకటే పడ్డది గాలాన్ని. ఇది అయితే టైట్ చేసింది ఫ్రెండ్స్. దారాన్ని మాత్రం టైట్ ఉన్నది. దీనికి పడ్డదనుకుంటున్నా. బావు పడ్డది. చూస్తున్నా, ఇది దాదాపుగా ఇది కిలో ఉన్నది ఫ్రెండ్స్. 1 కిలో. చూసినావా ఎట్లా దొక్కుతుందో. ఇది ఆగుతలేదు. అగో దీన్ని మెల్ల దిగాలి. ఇది చుంచేటట్టు లేదు, అంత మురుకులు చేసింది. ఇగో ఫ్రెండ్స్, ఆ నీళ్ళల్లో ఆడుతుంది. తాడు ఇక్కడ నుండి ఇక్కడ పట్టుకొని ఇలా మాత్రం ఉన్నది. కొంచెం ఆగి దీన్ని గుంజుదాం ఎక్కువసేపు. దీన్ని ఆట ఆడిస్తే కూడా బాగుండేది. తీసుకుపోరాను. కడకే ఉన్నది. గాలం కూడా కడకే ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, అది ఎక్కడ పడ్డదంటే ఇగో ఇల్లే ఉన్నది. ఈ లాస్ట్ ఫైనల్లో ఉన్నది గాలం, లేకపోతే వెళ్ళచ్చు. ఇగో చివరికి ఉన్నది గాలం కూడా ఉషేస్తుంది. తీస్తున్నా. ఈ గాలం కూడా ఈజీ తీయచ్చు. కొన్ని బొమ్మలకు లోపల దాకా పోతుంది, కానీ దీనికి ఈజీ. ఇగో వచ్చేసింది చూడండి. 2 అయితే పడ్డాయి. 2 పడ్డాయి పెద్ద పోతులు. కిలో కొంచెం తక్కువ ఉంటుంది కావచ్చు. అది ఇది సేమ్ 2 అన్నదమ్ములు లెక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్. 2 అయితే పడ్డాయి. ఇంకోటి పడితే సంతోషం, ఇక పడపోయినా సంతోషమే. 2 అయితే పెద్దవి పడ్డాయి. 2 కలిసి కిల్లర్ అయితే వస్తాయి. ఇంకా గాలాలు ఇక్కడ నుండి కట్ట దాకా అయితే పెట్టుకుంటా పోయినా, చూసుకుంటా పోదాని. చిన్న గురియ పడ్డ, చిన్నగా ఉన్నది గురియ. ఇగో గడ్డి దుక్కున్నది. ఇగో ఇవాడ చిన్న గురియ మాత్రం పడ్డది. మొత్తం గడ్డి దుక్కున్నది. ఇగో ఇది కూడా మింగన్న. ఇంత పెద్ద గాలాన్ని మొత్తం మింగేసింది ఇది.
గట్టిగా చుట్టుకున్నది ఇగో. గురియా పడ్డది. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, వాటికి కూడా చూస్తే వెళ్తుంది పడతాయా పడాయా, ఇంకా చూసుకున్న అయితే పోదాని. ఒక చిన్న గురి అయితే పడ్డది. గురియలు బాగున్నాయి, రెండేళ్ళే వేయాలి కానీ బాగా పడతాయి గురియా. కానీ గడ్డి బాగున్నాయి, కింద గడ్డిలే కింద వందది కాబట్టి వల్ల పడాయి. గడ్డి లేని కాడ అయ్యాయి సూపర్ పడతాయి గురియలు అయితే. అవి పొద్దుకంగా మనం వేయాలి, 10 గంటల వరకు రావాలి, పాలతో ఉంటాయి, తెల్లారైతే చనిపోతాయి కొన్ని. కానీ గంత గురి ఉంది, ఇలా బాగుంది డ్యామ్లో గురి. దీన్ని దారం టైట్ అయితే వేసుకున్నది, గడ్డి కనబడుతుంది చూడండి. ఇక దారం ఇట్లా పడి టైట్గా దారం వెంబడైతే పోదాని. వావ్, పడ్డది ఎంత ఉన్నది, 1/2 కిలో ఉన్నది. అప్పు ఉప్పు 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 చూసినాం. అది దాని ఆట చల్లగుండా ఎట్లా ఎగురుతుంది ఫ్రెండ్స్, అది డేంజర్గా ఎగురుతుంది. అక్కడ పడ్డది కదా, గాలం కూడా బయటికి కనబడుతుంది. గాలం చూడండి, గాలం అయితే బయటికి కనబడుతుంది. అది గాలం దానికి అసలు కనపడేది, గాలమే పడుతుంది. దీనికైతే చుట్టుకున్నది మొత్తం, ఇక్కడ గడ్డిగా చుట్టుకున్నది చూడండి. ఒకటైతే పడ్డది, రెండో గాలానికి అయితే పడ్డది. గాలం అయితే బయటకు ఉన్నది, ఎందుకని మంచిది కొంచెం జాగ్రత్తగా తీయాలి. దీనికి ఇక్కడ గడ్డిగా చుట్టుకున్నది, గడ్డి ఇద్దాం, ఇది ఇద్దాం. ఇది కొంచెం ఎగురుతుంది ఇక. కరుతుంది, నన్నే కరుతాడు ఇది. ఓహో, మొత్తం గడ్డి చుట్టుకున్నది, 1/2 కేజీ ఉంటుంది. అట్లయితే ఇక్కడ వాతినా పంపిస్తుంది దానికి. రా 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 ఇగో ఫ్రెండ్స్, ఇదైతే పడ్డది. ఇగో అబ్బో కొడుతుంది ఇది. ఇదైతే పడ్డది ఫ్రెండ్స్ చూడండి, ఒక్కటైతే పడ్డది, 1/2 కిలో ఉన్నది. ఇట్నే పడాలని కోరుకుంటాను. నిన్న మాత్రం బాగా పడ్డాయి, 2 కిలోలు 2 కిలోన్నర దాకా అయినాయి. ఇవాళ ఎప్పుడు పడితే చూద్దాం. ఒకటైతే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్, సీడ్ ఒకటి పడ్డది, ఇక చచ్చిపోయింది. గురియా పడ్డది, గురియలు పడియాను మిగతానే మొత్తం గడ్డి జరా మరిగినట్టు అయిపోయింది, మురిగినట్టు అవుట్లా పడి చచ్చిపోయింది. గురి అయితే పడి చచ్చిపోయింది. ఇలా నీళ్ళు కడకైనాయి, బాగా కడగ పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. కడకైనాయి, కడక అవుట్లోనే ఇట్లా పడి అన్నీ ఇట్లా పెట్టినాయి. ఈ లైన్ అయితే ఇట్లా. ఇది మంచిగా ఒరే లెక్క ఉండేది, ఎంత మంచిగా పడాలంటే ఫ్రెండ్స్. దీనికి కూడా లూజ్ అయితే కాలేదు, లూజ్ లేదు పడ్డ గురియా పడ్డట్టున్నాయి ఫ్రెండ్స్. ఇద్దాం చిన్నగా అయితే కనబడుతుంది నాకు. దీన్ని లేపుతా చూడండి. ఓహో చూసినావా, ఇక గురియలే మొత్తం గురియలో పడుతున్నాయి. గురియా మట్ట, ఇగో గురియా కొర్రమట్ట పడ్డది, ఈ గురియా పడ్డది. ఇంత పెద్ద గాలాన్ని మింగుతాయి, చిన్న గాలాన్ని మింగాలి. చిన్న గాలాన్ని మింగితే చిత్రం, కానీ ఇంత బొమ్మె గాలాన్ని మింగుడు అంటే ఘోరంగా. కొర్రమట్టలు ఇవి బాగున్నాయి, ఇవి మాత్రం 2 ఏళ్ళు అయితే సూపర్ పడతాయి. ఇది మొత్తం ఎలకల అన్నది ఏంది, మొత్తం బోరేష్ పన్నది. బోరేష్ పన్నది కానీ గూసింది కానీ మంచిగానే ఉన్నది. ఇది మనం వండుకుంటే నడుతుంది కానీ మనం అమ్ముకుంటే మాత్రం రేటు రాదు, ఎందుకంటే చచ్చిపోయింది కాబట్టి. ఒకటి పడ్డది కథం, ఇక చచ్చిపోయింది. 1/4 కిలో పీస్ అవుట్. కానీ వండుకుంటే మాత్రం నడుతుంది, కూర వండుకోవచ్చు. కానీ మనం అమ్ముకుంటే రేట్ రాదు, చచ్చిపోయిన దానికి పైసలు రావు. మరి ఎంత నీట్గా ఉన్నాయి చూడు, ఇక్కడ నీళ్ళు మంచి నీట్గా ఉన్నది. ఇది ఎందుకు పడి సంగ ఎగిరినట్టు, దీనికి జర బొమ్మకి ఎగిరితం ఎక్కువ ఉంటుంది ఇది, అందుకొరకే ఎగిరింది కూర్చుంది. చెట్లలో కూడా వాళ్ళలేదు, ఇట్లా మన మంచి జాగలనే పడ్డది. మరి మంచి జాల పడి కథం కూర్చింది. అది తెల్లగా నీళ్ళు కూడా తేటగా ఉన్నాయి. ఫ్రెండ్స్ సీడ్ ఒకటి పడ్డది, ఇది ఎడితో చూద్దామని. చూడండి ఇట్లా పోదాం, దారం దీంతో పడుతుంది, పడి గుంజుతుంది. మా పెద్దగానైతే లేదు, ఇదే అమ్మ. దీన్ని
ఇది గుర్రె పడ్డది. ఇగో చూడండి, ఈ గుర్రె గింత ఆట ఆడుతుంది. ఇగో చూసావా ఈ గుర్రె చూడు, ఈ గుర్రె గింత ఆట ఆడుతుంది. గుర్రె ఏమైనా గుర్రెలు ఎక్కువ పడుతున్నాయి, అవి బొమ్మలు వస్తలేవు, గుర్రెలు మాత్రం ఎక్కువ వస్తున్నాయి. ఇవి మాత్రం పడుతున్నాయి గుర్రెలు. గాలాలు బాయి బొంద ఉండాలి, కానీ బాయి బొందాల కట్టెగాలాలు అయితే కంపల్సరీ పడతాయి అనుకుంటా నేను. మన ఇదే బరియలు ఉంటాయి చూడు, బరియలు వేసి కూకుంటే పడతాయి అనుకుంటా. గుర్రె బాగుంది. ఈ బాయిలు వెళ్తే ఈసారి మరి పాపులేట్ దొరకదో మరి పౌడైతే పడతలేదు. మరి దాని పుట్టువాడి మాత్రం పాపులేట్ పుట్టువాడి బాగున్నది, కానీ పాపులేట్ పుట్టువాడి బాగున్నది, కానీ అవి పడతలేవు. ఎక్కడ పెట్టిన కాడ పెడితే ఎట్లా పడతాయి. కొత్త జాగాలు అయితే వాడు ఇక పెట్టిన జాగాలను పెట్టుడు అవుతుంది. ఈ దారం ఎత్తుకొని పోయింది, ఇంత పెద్దది పడదు. ఇక్కడ నుండి దారం ఇక్కడ ఉన్నది ఎడిది కావచ్చు. అబ్బా గురియనా, గురియ లెక్క కనబడుతుంది, గడ్డికి వెళ్తలేదు. ఓ శాలగడ పడ్డది చూడండి, శాలగడ పడ్డది గాలానికి. చాలా కుర్ర మొట్ట పడ్డది. ఇక్కడ చూడండి, చాలా కుర్ర మొట్ట పడ్డది. ఇది పడుతుందా ఫ్రెండ్స్, బొమ్మ వాడన్నా. దీనికి జర అక్కడ పడతాను బాగుంటుంది. మనం ఎర్రలు పెట్టేస్తే జల్లి అందుకుంటుంది కదా. ఇది చూడండి, ఎర్రలు పెట్టేస్తే జల్లి వచ్చి అందుకుంటుంది. గురియ పడ్డది. ఈ గురియలు మాత్రం సూపర్ పడతాయి. మనం కట్టె పట్టుకొని, మన బరియలు ఉంటాయి చూసిన కట్టె బరియలు, దానికి కట్టుకొని మాత్రం వేస్తే ఈ గురియలు పడతాయి. ఈ గాలానికి 14 నెంబర్ గాలం కొని ఇట్లాంటివి వేస్తే చిన్న జల్లలు అవి ఇవి బెస్ట్ పడతాయి ఫ్రెండ్స్. చిన్నగా ఉంటుంది గాలం మాత్రం. ఇగో ఇక్కడ గురియ మాత్రం పడ్డది ఫ్రెండ్స్, ఇది ఒకటి పడ్డది గురియ. దీని మెల్ల తీయాలి గురియ. ఇది గాలాన్ని కడిగేసుడు అవుతుంది, బాగా మింగినట్టున్నది. ఇది చూడండి, చాలా మింగింది గాలాన్ని మాత్రం చాలా మింగింది. దీన్ని గాలం కడిగేసుకోవాలి దీన్ని. ఓకే, దీన్ని గాలం కడిగేద్దాం. ఇక చూడండి, ఇంకా ఈ నుండి అటు చూసుకుంటా పోదాన్ని. దీన్ని నేను వేసుడు మాత్రం పాపార్లకి వేసిన. గాలం చూడు చిన్నగా ఉంటుంది అన్నమాట. మనం ఏది కట్టెగాలలో కట్టుకొని వేస్తే నా సావిరంగా కూకుంటే కూర చేపలు పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఒర్రె పొంటి బాయి బొందల పొంటి మనం గాలం కట్టే బరిగ గాలం అంటే చూసినావా. ఈ గాలం కట్టుకోవాలి చిన్న, ఎంత మంచిగా ఉంది చూడండి. మన పిన్ని సంత ఉన్నది, పిన్ని సంత ఉంటుంది గాలం ఇది. ఇది వరకు దడు ఉంది, ఇటు నుండి అటు చూసుకోపోదాం. అడొక గురి అయితే పడ్డది. వావ్, ఈడో గురియ పడ్డది. ఈ గురియలు పడ్డాయి, నేను వేసింది మాత్రం పాపార్లకు వేసినా, కానీ గురియ పడ్డది ఏంది చూడండి. ఈడొక గురియ ఏవైతే నన్ను అయితే పడుతుంది సరిపోతుంది. ఈడొక గురియ పడ్డది, ఆడొకటి పడ్డది. అది పానం ఉన్నది, ఏదో చనిపోయింది ఫ్రెండ్స్. అది కూడా కొంచెం పానం ఉన్నది, ఇది మాత్రం చనిపోయింది. ఇక్కడ నుండి అక్కడికి 2 డోర్లు అయితే పెట్టినా, 2 డోర్లకు 2 గురియలు పడ్డాయి ఫ్రెండ్స్. ఇంకేం పడతాయో చూసుకుంటా పోదాన్ని. చిన్న గాలాలు వీటిని 14 నెంబర్ తెచ్చి అయితే కట్టిన, 2 డోర్లు అయితే చేసిన. మన పెద్ద జల్లలు కూడా పడతాయి, ఇవి మన లోపలికి ఎత్తే. నేను కడకు పాపార్ల కన్నా వేసిన, పాపార్లు పడతాయా, 2 గురియలు అయితే పడ్డాయి. ఇంకా చూసుకుంటూ పోదాం. ఇంకోటి చాలా గడు పడ్డది. ఇక్కడ చూడండి, అక్కడ 2 గురియలు కదా, ఈడొక్క మాత్రం చాలా గడు పడ్డది. చాలా కుర్రమట్ట చూడండి, ఇది కూడా పడ్డది. దీని కాలం తీయచ్చు, పైనే ఉన్నది. ఇదిగో ఇది అండుకుంటే మెత్తగా ఉంటుంది, కానీ చాలా కూర మంచిగా ఉంటుంది, కానీ గుజు మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా కూర మాట, చాలా కూర మాట మాత్రం పడ్డది ఫ్రెండ్స్. ఇది ఒకటి పడ్డది, 2 గురియలు ఇది పడ్డది. ఇంకా చూసుకుంటే పోదాం, పాపర పడకపోతే చూద్దాం. ఏదో పడ్డట్టున్నది, లగాంచి కూర్చుంది, కానీ ఏదైనా తెలుస్తుంది. దగ్గర దాకా అయితే పోదాం, ఎందుకంటే ఇది గాలం చిన్న గాలం కాబట్టి మనం దీన్ని కొంచెం భద్రంగా పోవాలంటే. నాకు కనపడుతుంది దెబ్బ, వాళ్ళకి కూడా కావచ్చు, వాళ్ళగా పడితే మాత్రం ఆగదు ఫ్రెండ్స్. పెద్ద ఆట కాదు, ఘోరమైన ఆట ఇది. మనకు వేసి తోడ కూడా కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. పెద్దది పడ్డది ఫ్రెండ్స్, ఏదో కానీ చాలా పెద్దగా అంటే నాకైతే పెద్దగా పడుతుంది. మీకు రెడీగా వచ్చి చూద్దాం. దారుణం అంటే దారుణం. అది అచ్చుడు బొమ్మ కట్ట ఉన్నది, ఏదో ఫస్ట్ కొడుకు కొడుకు ఇక్కడ చూడండి. దారుణం పడుతుంది. వాలుగా కానీ వాలుగా పడుతుంది ఫ్రెండ్స్, వాలుగా అంతా ఉంటుంది కదా, కనబడుతుంది. అంతకంటే కిలో ఉన్నది, కిలో చూడండి. వాలుగా పడ్డది చూడు, వాలుగా అయితే పడ్డది ఫ్రెండ్స్. చూడండి, వాలుగా కిలో ఉన్నది, కిలో పోతూ వాలుగా పడ్డది. మనకు ఒక్కటైతే కిలో పడ్డది.
ఇంకోటి వెనక పుడుతుంది వెనకోటి పుడతాం చూడండి, వెనకోటి పుడుతుంది, వెనక చూడండి, వెనకోటి పుడుతుంది. రెండు ఒక్కటే కడబడ్డాయి. ఎండ సూర్యుడు వస్తాడు, దీని వైపు తీస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఏదో కాదు బొమ్మె పడ్డది ఫ్రెండ్స్, అది ఉంటుందో పోతాం మిగతా పడ్డది, మెల్లగా పోవాలి దాన్ని. బొమ్మె కాబట్టి ఆగే ప్రమాదం ఉంటుంది, అది మాత్రం బొమ్మె చూసి నేను కన్ఫామ్గా బొమ్మె జర ఆగుతలేదు. ఇదో చూడండి బొమ్మె, బొమ్మె 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 అబ్బా శివుడికే తెగ చూడండి, చిన్న తెవుడికే పడ్డది. ఇక చూడండి ఉసిపోయేటట్టున్నది ప్రమాదంగా. దీన్ని మాత్రం దీన్ని బుట్టెత్తా చూడండి, చూసారు కదా బొమ్మె పడ్డది, బొమ్మె పడ్డది దూరాలనికి. మళ్ళీ ఒక గురియ పడ్డది ఫ్రెండ్స్. ఇగో ఈ గురియలు మూడోది, ఒకటి బొమ్మె ఒకటి వాళ్ళగా 3 గురియలు పడ్డాయి. ఇగో మళ్ళీ గురియలు మంచిగా పడతాయి, ఎందుకంటే చిన్నగా ఉన్నది కాబట్టి గాలం సూపర్ పడతాయి. బరియకైతే సూపర్ పడతాయి అనుకుంటా. నేను ఎప్పుడు కానీ కొంచెం దొడ్డు గాల్లో పెట్టాను అన్నట్టు 13, 12. ఈసారి మాత్రం 14 నెంబర్ పెట్టినా ఈ గురియలు పడతాయి. ఇగో పాపర పడ్డది, పాము పడ్డది ఒకటి, ఒక పాపర అయితే పడ్డది గాలానికి. ఇదైతే పానే ఉన్నది చూడండి, ఒక పానంతోనే ఉన్నది, మా కొరిజన మీద ఉన్నది అన్నట్టు. చూడండి ఒకటి పడ్డది పాపర, ఒక పాపర అయితే పట్టిన ఫ్రెండ్స్ చూడండి. ఆహా 1/2 కిలో ఉంటుంది ఫ్రెండ్స్, 1/2 కిలో పాపర అయితే పడ్డది. బొమ్మె పడ్డది, వాళ్ళగా పడ్డది, పేపర్ పడ్డది, 4 గురియలు పడ్డాయి. మంచిగా అయితే పడతాయి. ఇవి చిన్న గాలం తెచ్చింది, ఇక్కడ తట్టింది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇంత గాలంతో గాలం కడిగేస్తుంది. ఓకే లేద్దాం సంచలో మాత్రమే. ఏదో పడ్డది ఆగుతలేదు, ఆట ఆడుతాను చూడండి. ఇటుకుతుంది అటుకుతుంది, బొరుతుంది, చాలా బొరుతుంది, అది ఘోరంగా పోతుంది. అది ఎట్టుకోవచ్చు. పైకే తీద్దాం. ఇది పామే, నీ పోంచినవి దండిగా ఉన్నది. కిలో 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 పోతూ భయించోతే ఎట్లా ఆడతాం చూడండి, దండిగా చూడండి. ఆహా ఆహా చూడ పాపర, కిలో పాపర పడ్డది. ఆట ఆడతాను దీన్ని తిరిగి పరిచయం చెప్తుంది. సంచిలో పెట్టి తింటా. వావ్ ఇంకోటి పడ్డట్టు ఉన్నది, ఇంకోటి పడ్డది చూడండి పాపర. ఇలా పాపర్లేండి 3 పడ్డాయి ఫ్రెండ్స్. ఇక ఇంకోటి పడ్డది ఆట ఆడుతుంది. ఇది మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఇది కూడా 30 కిలో కొడుతుంది ఆటకుండా చూడండి. ఇక 30 కిలో పాపర పట్టిన. ఇది ఎట్లా చూడతాం చూడండి. పాపర్లు అయితే సక్సెస్ అయినాయి, 3 పాపర్లు పడ్డాయి ఫ్రెండ్స్. 3 కలిసి 2 కిలోల చిల్లర వస్తాయి. 3 పాపర్లు అయితే పట్టినా ఫ్రెండ్స్ చూడండి.